touch. ఒక మంచి పాట పాడారంటే పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారి మన తెలుగు వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరేమమ్మా. పాట ఉన్నంత కాలం సుశీలమ్మ పాటలు ఉండనే ఉంటాయి. భగవంతుడు ఎందుకో పంపించాడు నన్ను. చిన్నప్పటి నుంచి పాటే, ఈ చదువు లేదు, ఏమీ లేదు. చదువు రాదు, ఏమీ రాదు. ఎంతవరకు చదువుకున్నారు? అంతవరకు లేదు, అలాగే వచ్చింది. నేను ఈరోజు లైఫ్లో ఇలా ఉన్నాను అంటే అది ఘంటసాల మాస్టర్ గారి దైవే, ఆయన భిక్షే అని చెప్పేసి అని అన్నారు కదా. ఘంటసాల గారితో నా ప్రయాణం మాయాబజార్లో ఒక సాంగ్ పాడారు చూడండి అమ్మా. బాబాయ్, సావిత్రి గారు చాలా సింగర్గా కెరియర్లో నిలబడాలి అని అంటే వాళ్ళకు ఏముండాలంటారు? ఇప్పుడు వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా. ఎక్కిళ్ళు ఈ మధ్య ఏంటంటే మీ ఆరోగ్యం గురించి అయితే మీ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరం కూడా అందరం ఎంతగానో వరి అయ్యాము. కానీ మళ్ళీ మిమ్మల్ని ఇలా ఆరోగ్యకరంగా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడిని అయితే నిజంగా ఎంతో మనస్ఫూర్తిగా ఎన్నో ముక్కు. అంటే సరిగ్గా ఏది పడితే అది వదులుతున్నారండి, అంచేత బాగుండటం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మన ఐ డ్రీమ్ టీం అయితే ఇప్పుడు చెన్నైకి వచ్చాము. మరి చెన్నైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంతో మంది లెజెండరీ యాక్టర్స్ కానీ అంటే సింగర్స్ అంటే వీళ్ళందరితో మనము మాట్లాడడం, ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా జరుగుతుంది కదా. అలాగే ఈరోజు ఒక వండర్ఫుల్ సింగర్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అలాంటి సింగర్ ఇంకా రారు అన్నట్టు కూడా ఉన్న మరి ఆ సింగర్ దగ్గరికి కూడా మనం ఇంటర్వ్యూ చేయడానికి కూడా మనం వెళ్ళబోతున్నాం. ఆవిడెవరో కాదు, గాన కోకిల పి సుశీల గారు. మరి పి సుశీల గారు అనేటప్పటికీ మనకు ఎన్నో సాంగ్స్ అనేది కూడా మైండ్లో వస్తుంటాయి కదా. మరి ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ పాడిన పాటలు కానీ, ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది, ఏంటి, ఇలా బోలెడ్ అనే సంగతులు అనేది కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మరి అయితే లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. అమ్మా నమస్తే. సాక్షాత్తు సరస్వతీదేవి గారి దగ్గరికి నేను వచ్చినట్టు ఎంతో ఆనందంగా ఉంది. ఎలా ఉన్నారమ్మా? చాలా సంతోషం. ఈ మధ్య ఏంటంటే మీ ఆరోగ్యం గురించి అయితే మీ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరం కూడా అందరం ఎంతగానో వరి అయ్యాము. కానీ మళ్ళీ మిమ్మల్ని ఇలా ఆరోగ్యకరంగా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ దేవుడిని అయితే నిజంగా ఎంతో మనస్ఫూర్తిగా ఎన్నో ముక్కు. అంటే సరిగ్గా ఏది పడితే అది వదులుతున్నారండి, అంచేత బాగుండటం లేదు. అక్కర్లేనివన్నీ చూపెట్టి అందరి మనసులో పాడు చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోరేమమ్మా. ఏంటంటే పాట ఉన్నంత కాలం సుశీలమ్మ పాటలు ఉండనే ఉంటాయి. భగవంతుడు ఎందుకో పంపించాడు నన్ను. చిన్నప్పటి నుంచి పాటే, ఈ చదువు లేదు, ఏమీ లేదు. చదువు రాదు, ఏమీ రాదు. ఎంతవరకు చదువుకున్నారు? అంతవరకు లేదు, ఆలు దిద్దలేదు, అలాగే వచ్చింది. ఎలా వచ్చిందో మరి తెలియదు. ఓకే. మా నాయనగారు ఒకటే క్లాసికల్ నేర్చుకోవాలి, ఏదో తెలుగు రాయడం వస్తుంది, అది కూడా దిద్దలేకుండా స్ట్రైట్గా పాడేసాం.
అంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన దగ్గర ఉంది నాకు ఏ వాయిస్ ఎట్లా మెలవాలో. ఉమ్, ఇప్పుడు మీ క్లాస్ టీచరు మీకు పాఠం చెప్పేస్తాడు, అవును మీరు కంఠస్థ పెట్టుకుని అంటాడు. అంతకంటే ఏమిటంటారు? అంతే. అంతే. చూడు ఇది బాగా చదువుకుని ఆ, కంఠస్థ పెట్టి రేపు నాకు అప్పు చెప్పండి అంటాడు మాస్టర్ గారు. ఆ, ఇవన్నీ మనం స్వతహాగా నేర్చుకున్నది, చూసి ఉమ్. నేర్చుకుని. ఇప్పుడు ఆమె సుశీలమ్మ గారు లలి ఆహాహా అంటారు. ఇంత నేను ఎంత గొడవ పడ్డాను ఈ లారీ కోసం. కానీ ఆ మృదుత్వం ఉమ్, అమ్మ పాడినట్టు ఉండాలి. లాలి 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 ఉమ్. ఆ మృదుత్వం. అమ్మా, ఈ ఇంట్లో క్లాసికల్ సింగింగే కాకపోతే ఇటు సైడు సినిమాల సైడు వద్దు అని కూడా ఎంతగానో అనే ఉంటారు. అయినా కానీ ఎలా రావాలనే పట్టుదలతో ఇంతకు అడుగు పెట్టారు. క్లాసికల్ తెలుసు నాకు. క్లాసికల్ తెలుసు కానీ సినిమాల వైపు అంటే ఇంట్రెస్ట్ అనేసి అస్సలు లేదు కదా. అసలు నేను చేశాను ఉమ్, క్లాసికల్ కచేరీలు అవి చేశాను. బర్హంపూర్ ఆ సైడ్ మాది, ఉమ్. విజయనగరం. ఒరిస్సా విజయనగరం కాబట్టి అక్కడ కొంచెం ఇది ఉంటుంది. ఒరియా ఒరియా. ఒరియాలో కూడా వెళ్ళి జాకా చేసుకున్నాను. అలా అన్నీ పాట కదా, ఆ, ఆ గొంతుగా ఉంటే అబ్బాయి ఈ కొట్లో ఈ పాట వస్తే బాగుంటుంది ఉమ్, అంటే వాళ్ళే పిలిచి ఇస్తారు. సరిగ్గా ఉంటే ఉంచుతారు, లేకపోతే కట్టి ఇంకోళ్ళు వచ్చి పాడతారు. ఉమ్. అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తీసేసినప్పుడు బాధపడకూడదు, సరిగా లేదు కాకపోవాలి అనుకోవాలి. మేము అలా అనుకోలేం కదా, కొంత వెంటనే ఏడుపు, ఆ. ఆ పాట తీశారో అని. ఎప్పుడైనా అలా జరిగిందా? అయింది కాబట్టే చెప్తున్నాను. ఎప్పుడమ్మా? ఎప్పుడు ఎలా జరిగింది? ఎప్పుడో జరిగిందని అవన్నీ నోట్ చేయలేదు, అప్పుడు అయిపోయింది అది. అప్పుడు అయిపోయింది. ఓ 2 రోజులు 3 రోజులు ఏడుస్తాను, ఉమ్, 4 రోజు ఇంకోళ్ళు వస్తే సరే వస్తాను. అంతే, అదంతా దేవుడు చూసుకుంటున్నాడు. ఉమ్, నువ్వు ఇక్కడ ఉండి అందరికీ చెప్పు అన్నట్టుగా ఉమ్. ఒక మాస్టర్, లేడీ మాస్టర్లా పెట్టాడు అంతే. దేవుడు. ఉమ్, మీటరు గొంతుకులో పెట్టాడు ఆయన. అది ఆ పాటలు అందరికీ వింటుంటే మంచి వాయిస్లో. ఉమ్. ఇప్పుడు లతా మంగేష్కర్ నేను చిన్నప్పటి నుంచి ఆవిడ ఫేమస్. అవును. అలాగే చిన్నప్పటి నుంచి వింటూ ఉంటే ఎవరికైనా ఆ వాయిస్ చాలా బాగుంది, దానికి ఇద్దాం ఆ పాట అని డైరెక్టర్ కుడుతుంది. ఉమ్, చెప్తున్నాను ఎలాగ మెట్లెక్కి, తిరుపతి మెట్లు ఎక్కలేదు కానీ ఉమ్. ఈ సినిమా మెట్లు ఎక్కి వచ్చాను సినిమా మెట్లు ఎక్కే వచ్చారు. అంతే. మీరు అంటే కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఒక ఫంక్షన్లో మాట్లాడేటప్పుడు నేను ఈరోజు లైఫ్లో ఇలా ఉన్నాను అంటే అది ఘంటసాల మాస్టర్ గారి దయవే, ఆయన భిక్షే అని చెప్పేసి అని అన్నారు కదా. ఒకే ఊర్లో ఉన్నాం. ఆ, ఆయన పాఠశాలలో చదివాడు, అంతవరకు నేను వెళ్ళలేదు. ఉమ్, మీ ఇంటికి వచ్చి నేను తిన్నాను, ఉమ్. నువ్వు ఎక్కడో ఆడుకుంటున్నావు గౌన్ వేసుకొని అని ఆయన చెప్పాడు. ఆ, మెడ్రాసులో ఈ ఫీల్డ్కి వచ్చాక చెప్పాడు ఆయన. ఆహా. కానీ అప్పుడు అయితే పరిచయం లేనే లేదు. నాకు చిన్నపిల్లలు ఉంటాయి, ఉమ్, నువ్వు 7-8 ఏళ్ళు ఉంటాయి నీకు, ఆడుకుంటున్నావు గౌన్ వేసుకొని. మా ఇంట్లో రేడియో విని, ఆ, అందరి ఇళ్ళల్లో ఉండవు కదా, కొంచెం ఉంటాయి, అవన్నీ ఆటల్లో వెళ్ళిపోతుంటాయి. ఉమ్, ఇవన్నీ మీకు చెప్పాలి అంటే ఏదో తీయాలి ఒకటి బయోగ్రఫీ. నేను చెప్తాను, బోల్డ్ మంది చెప్తున్నారు, ఉమ్. అవే నా బయోగ్రఫీ అంటారు. కానీ అసలైన బయోగ్రఫీ అంటే అది మీరే చెప్పాలి. అదే, అంతమంది నా దగ్గర రావడానికి వీలు లేదు. అవును. ఒక్కడికి ఎవరికో అర్హత ఉంది, వాళ్ళు వస్తారు, అప్పుడు ఇస్తాను. ఉమ్, ఎందుకంటే మనం పాట పాట బాగుందా, ఉమ్, సరిగ్గా పాడేనా. ఇప్పుడు వటపత్ర సాయి అది ఎలా ఉండిపోయింది చూడండి. ఉమ్. లాలీ లాలీ దగ్గర నుంచి
అంత పాపులర్గా. సో లక్కీ. యా. అంటే సాయిబాబా డివోటీ నేను. ఘంటసాల గారితో నా ప్రయాణం మరువలేము. ఇంత పేరు ప్రతిష్టలు, ఎలాంటి పాటలు ఆ పిల్ల చేతి పాడిస్తే. అంటే అందరు ప్రొడ్యూసర్లు సుశీల్ కావాలంటారు. ఇప్పుడు అలాగే అయిపోయింది కొన్నాళ్ళకి. ఎలాగా అదంతా దేవుడే చూసుకుంటాడు. నాకు దాని గురించి కావలేదు. పాడడం, వాడు కవర్ ఇస్తే ఇంట్లో తీసుకెళ్ళి ఇవ్వడం, చూడ్డాలు లెక్క పెట్టడాలు ఏమి ఉండదు. ఇంట్లో వాళ్ళు లెక్క పెట్టుకుంటారు. ఓకే. పాట సుశీల అంతే. అందుకే అలా అవ్వకోసే చాలు కదా. ఎలా లేపేశారు నేనుగా లీల గారు, జోడి గుర్రాల్లా పరిగెత్తారు ఇద్దరు లవకుశలు. లవకుశలో ఆ పద్యాలు గాని అదే కదా, అద్భుతం అసలు. చాలా మంచి సబ్జెక్ట్ ఇచ్చారు ఆయన. ఆయనకి జీవితం పండింది. ఘంటసాల మాస్టర్ గారికి జీవితం పండించుకున్నారు. లవకుశలు మ్యూజిక్ చేయడం కష్టంగా, చాలా అన్ని పద్యాలే. వినుడు వినుడు రామాయణ గాథ, వినుడు రామాయణ గాథ, వినుడే మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనంద మొలికే గారే అనుడు వినుడు రామాయణ గాథ, వినుడే మనసారా. చాలా అది చాలా రోజులు పాడాం. చాలా ఏళ్ళు తీశారు. ఇప్పుడు ఎక్కడుందంటే నెంబర్ 1లో ఉంది అది. అవునమ్మా. అలాంటివంటే పాడడం ఆ పాత కాలాల్లో అదంతా అవన్నీ పాడారు. పదాలు ఇవన్నీ ఉంటాయి కదా, మనకి రావు అవి. ముసలమ్మల వాళ్ళు పాడుతుంటారు. ఆ రోజుల్లో ఇంకా మనకు ఇంకా బాగా గుర్తుండేది ఇప్పుడున్న వాళ్ళకంటే మాయాబజార్ లో ఒక సాంగ్ పాడారు చూడండి అమ్మా. బాబాయ్ కానీ ఏంటంటే అది కలర్ లోకి వేసిన తర్వాత కూడా ఆ సాంగ్ వింటుంటే భలే అనిపిస్తుంది. అది చాలా ఆశ్చర్యం నాకే. సావిత్రి గారు చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఆవిడకి నాకు సరే మీట్ చేయించారు, మాట్లాడడం అది. అందులో కొంచెం నైస్ అయింది అనమాట, ఫ్రెండ్షిప్ లాగా. అందులో మరీ ఆ పాట పాడిన తర్వాత మరీ ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆహనా పెళ్ళి అంట చాలా చాలా బాగుంది. ఏదమ్మా అది షూటింగ్ అయ్యే టైంలో మీట్ అయ్యారా లేకపోతే ఎలా అయిపోయిన తర్వాతనా? అంతే. ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తామయ్యా మేము, మరి అంత ప్రాక్టీస్ చేయబట్టి అంత ఈజీగా పాడతాం. అప్పటి నుంచి మీ స్నేహం అనేది కూడా బాగా బలంగా ఉండిందమ్మా సావిత్రి గారితో? ఆవిడే పాటలు చాలా పాడాను. ఓకే. కానీ ఇంకొక సాంగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. గోరింటాకు సినిమాలో ఒక సాంగ్ పాడతారు చూసారా మీరు? గోరింటా పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూసింది కొమ్మ లేకుండా. అది ఏమిటి ఇప్పటికీ నాకు అర్థం లేదు. దాని అర్థం ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి. ఇలాంటివన్నీ లేటెస్ట్ అన్నీ తెలియనివన్నీ చెప్పిస్తున్నారు. తెలియనివన్నీ నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. ఆ ఛానల్ పెట్టండి, చాలా బాగున్నది, అందులో అన్నీ తెలియనివన్నీ చెప్తున్నారు. అంతేకాని ఇంకో విధంగా చెప్తారు, అది బాగోలేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం టీవీ నుంచి ఏమిటి నేర్చుకోవాలి? మంచితనం నేర్చుకోవాలి. అవునమ్మా. ఇళ్లలోకి రానీడు. మరి ఆ ముసలాళ్ళు ఉంటారు, వాళ్ళ ఏమైనా ఆయన వాడు స్వాగతించేటప్పుడు వాడు తుర్రు అని పారిపోతాడు. ఇంకైతే టీవీ అందరికీ ఒక మంచి స్పాట్, అంటే ఒక ఫ్రెండ్గా బాగా నేర్పిస్తే టీవీ అంత మంచి మాస్టర్ లేడు. మీకు స్నేహితుడు అంటే రేడియో కదా మా ఇంట్లో. ఆ రోజుల్లో బాగా ఉపయోగపడిందేమో.
అవును. ఆ! తెల్లవార్లు వేసుకొని పడుకుందండి రేడియో. రేడియో. హ్మ్. అలా ఆ రేడియో చిన్న రేడియో ఉంది. అది చెవి దగ్గర పెట్టుకొని హ్మ్. అలా పడుకుంటా నిద్రపోతాను. తెల్లవార్లు మోగుతుంటుంది. అయ్యా! అది మా నాన్నగారు నాకు పొద్దుట ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ! తెల్లవార్లు కరెంటు దండగ అయిపోయింది. ఇది కట్టనే లేదు. ఆ! అప్పుడు మన చిన్నతనంలో కరెంటు ప్లగ్గు అవన్నీ ఏం తెలుస్తుంది. హ్మ్. పాడితే చాలు దాన్ని పెట్టేసుకుంటాం. మీ జీవితంలో ఘంటసాల గారి తర్వాత మిమ్మల్ని బాగా ప్రోత్సహించి, మరి ముందుకు తీసుకెళ్ళిన సంగీత దర్శకుడంటే ఏ పేరు చెప్తారు మీరు? ఘంటసాల గారితోటే అయింది. ఘంటసాల గారి తర్వాత ఎవరు లేరా? ఎవరు లేరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హ్మ్. ఒక బాణంలా దూసుకొచ్చింది. బాలు. ఆ! బాలసుబ్రహ్మణ్యం బాణంలాగా వచ్చాడాయన. ఆ! అంటే ఇదంతా పూర్వ పుణ్యం ఉంటుందమ్మా. హ్మ్. పూర్వ పుణ్యం నుంచి చేసుకున్నది. వాళ్ళు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకే గీసేస్తాడు దేవుడు. మనం ఎంత పట్టి లాగా అంటే అది అదే ఎగిరిపోతుంది చూడండి. ఈ బాడీలోకి ఈ పవర్ ఎలా వచ్చింది మీకు తెలుసా? హుహు. తెలిస్తే చెప్పండి. అదేమో అది దేవుడు ఒక్కడికే తెలుసు. అంతే. సరే వెళ్ళి నువ్వు రా అంటాడు. అదే వచ్చేసాడు. హ్మ్. అది ముఖ్యం. హ్మ్. అది మనకి ఉన్నన్నాళ్ళు బాగా మంచిగా చేసుకొని ఇంత చదివినా లాస్ట్‌కి వెళ్ళక తప్పదు కదా! ఆ! దేనికోసం ఇవన్నీ దాచుకోవడం మనని. హ్మ్. మన జీవితం లే అనే ప్రయాణం. జీవితం జీవించడానికి దాచుకోవచ్చు. లేనివాడికి పెట్టాలి. అలాగే నాగేశ్వరరావు గారు హ్మ్. చరిత్ర వింటుంటే చాలా నాకు టీయర్స్ వచ్చాయి. హ్మ్. చాలా బాగా, చాలా బాగా చేశారాయన. హ్మ్. ఎవరికీ తెలీదు. ఆయన షూటింగ్‌లు, ఆయన గొడవలు వాటన్నిటికీ అరేంజ్ చేశారు. అవన్నీ యూట్యూబ్‌లో వస్తుంది ఇప్పుడు. అవునమ్మా. అవన్నీ చూస్తే మనసు కరుగుతుంది కదండీ! అవును. ఆ మనిషి మీద ఉండే ఇది ప్రేమ ఎక్కువవుతుంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఎంత మంచి అలాగే ఉంటారు చాలామంది. హ్మ్. నేను కూడా కొన్నాళ్ళు పెట్టాను ట్రస్ట్ అని. హ్మ్. అది నా చేత రన్నింగ్ చేయలేకపోయాడు దేవుడు. ఓకే. ఎవడు డబ్బు ఇవ్వలేదు. హ్మ్. కొంతవరకు ఇచ్చాం. ఆ మంత్రులనే చంపేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని అలా వెళ్తుంటే చూసి చూడనట్టు ఊరుకోవాలి అంతేనండి. అంతకంటే ఏం లేదు. హ్మ్. మీరు పాడిన పాటలలో అందరికీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అనేటప్పటికి గుర్తొచ్చేది ఏంటంటే, 'కె. విశ్వనాథ్' గారి సినిమాల్లో మీరు పాడిన పాటలు. చాలా అద్భుతమైన పాటలున్నాయి గదమ్మా! పాడేస్తాం అప్పుడే మర్చిపోతాం. పాడడం ఏంటంటే రోజుకు 3, 4 పాటలా అమ్మా పాడేది? తెల్లవారులేసి ఇదే పని కదా! హ్మ్. 7 నుంచి పరిగెట్టడమే. హ్మ్. వెళ్ళి అక్కడ మ్యూజిక్కు, అక్కడ ప్రాక్టీసు అంతా అయ్యి 2 గంటలవుతుంది. ఇంటికి కూడుకొస్తే కూడిన తింటాడు. ఆ! మళ్ళీ పరిగెడతాం. మళ్ళీ రాత్రి 9కి ఆపుతారు. 9 నుంచి ఇంకో కాల్ షీటు. ఇంకో కాల్ షీట్. మంచి వయసులో ఉంటాం కదా! ఆ! ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ అలా పాడేశాను కొన్ని. ఎన్ని వేల పాటలన్నా అది కూడా నాకు తెలీదు. హ్మ్. వీళ్ళందరూ ఫ్యాన్స్ అని వచ్చి వాళ్ళు వాళ్ళు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. లెక్క పెట్టారు. గిన్నీస్ వరల్డ్ అన్నారు. హ్మ్. రచనారచనాలు ఏమో అన్నీ చెప్పిస్తారు వాళ్ళే. మరి రికార్డులలోకొచ్చినయి ఇన్ని వేల పాటలైతే, ఇంకా కొన్ని పాటలు పాడినా కానీ బయటికి రానిటివి కూడా కొన్ని ఉండింటాయి గదా! అలా వందలుండింటాయేమో. ఏమంటే వయసు లేదు కదండి. హ్మ్. చిన్న వయసులోనే అన్నీ స్టార్ట్ చేశాను. ఆ! ఎవరైనా ఉన్నవాళ్ళైతే చేస్తున్నారు. ఒక అతను తీస్తున్నాడు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. హ్మ్. పాత పాటలన్నీ కూడా వేస్తున్నారు. వాహ్! పాత పాటలు రేడియోలో వేసినవి. హ్మ్. రేడియోలో అంటే వీడియో ఉండదు. ఓన్లీ గాత్రమే.
అది కదండి, అది పాడినప్పుడు కూడా మంచి పాట ఎవరు పాడారు అని అలా వస్తుంది. ఉమ్, అదే ఆ టైంలో ఏదో భగవంతుడు మనకు ప్రసాదిస్తాడో అది మనం ఇక్కడ అమరుస్తాం. ఉమ్, ఏమీ లేదు, ఉమ్. దేవుణ్ణి నమ్ముకుంటే చాలు. ఆ, ఇంతకు మీరు స్టార్టింగ్ నుంచి కూడా చాలా ఆ, భక్తురాలు. అయితే సాయిబాబా భక్తురాలుగా మారిపోవడానికి గల రీజన్ ఏంటి అసలు? మరి పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరికి కానీ మొదట వెంకటరమణ వచ్చాయి మాకు, ఉమ్, ఏడుకొండలు వాడే ఏడుకొండల వాడే. అందరికీ. ఆ, మధ్యలో వస్తున్న అన్ని అన్ని దేవుళ్ళలాగా ఆయన వచ్చారు, నమ్మాము. ఉమ్, కొంత సేవ నాకు ఫలించింది, ఆయనకు సేవ చేసే భాగ్యం. ఉమ్, ఆయన లలబీ సాంగ్స్ అని పాట కచేరి, ఇక నేను పాడేది అదే కదా. ఆదినారాయణరావు గారు అని అంజలీదేవి గారి హస్బెండ్, ఉమ్, ఆయన చాలా బాగా చేస్తారు. ఓకే. ఆయన కూడా డివోటీ అక్కడ. ఉమ్, ఆయన చేసిన పాటలన్నీ నేను పాడాను. ఓకే. హిందీ సాంగ్స్ ఎక్కువగా పాడకపోవడానికి రీజన్ ఏంటంటారు? నేనేమి హిందీ సాంగ్సే పాడలేదు. అస్సలు. ఎందుకంటే లతా మంగేష్కర్ నాకు మానసిక గురువు అనుకున్నాను, ఆవిడ పాటలే పాడాను. ఓకే. ఇప్పుడు ఆవిడ కంటే ఎక్కువ అంటున్నారు నన్ను. ఆవిడ కంటే గొంతు కంటే మీ గొంతు ఇంకా బాగా ఉంటుంది. ఎవరే చెప్పినా నాకేమీ తెలియదండి, ఉమ్, అన్నిటికీ తల వంచి నమస్కారం అంతే. ఓకే. అంతకంటే అంతకంటే పట్టించుకోనండి, ఉమ్, జ్ఞాపకం ఉండదు, ఇందులోంచి వచ్చి ఇందులోంచి వెళ్ళిపోతాయి. ఓకే. కానీ అంత తీరిక కూడా లేదు కదమ్మా, ఫుల్ బిజీగా ఉన్నారు కదా. అది అలా అలవాటు అయిపోయింది. ఓకే. సినిమా పాటలు ఇంట్లో కొంచెం అందరి దగ్గర ఉన్నవే కదా, తల్లిదండ్రులకి సినిమా పాటలు వద్దు అని. ఉమ్, అలాగే మా ఇంట్లో కూడా అయింది. నేను ఏకంగా ఈ సినిమాకే వచ్చేసాను. ఇందులోనే అంతే ఎంతో ఉన్నత స్థాయి అయిన మరి. హిమాలయ పర్వతాన్ని అంత ఎత్తు ఎదిగిపోయారు. చాలా హిందీ సింగర్ అయిన మొహమ్మద్ రఫీ గారితో కూడా ఒక తెలుగు సాంగ్ పాడారు కదా, చాలా నాకు నేడే. చాలా ఇష్టం అండి. ఆ, మహమ్మద్ రఫీ అంటే చాలా ఇష్టం. ఉమ్, ఒక రకమైన వైబ్రేషన్ ఉంటుంది వాయిస్ లో. వాయిస్లో. ఇప్పుడు మ్మ్. చిక్కీ గారు ఉన్నారు, ఆ, ఆవిడ వాయిస్లో ఒక మెలోడీ ఉంది. యా. ఆవిడ పాడినట్టు పాటలు ఎవరు పాడలేదంటే ఆ వైబ్రేషన్ ఆవిడ కొడుతున్నది అంతే. ఉమ్, ఏరువాక సాగాల మరి ఎవరు పాడతారండి? ఉమ్, పాడతా. ఏరువాక సాగాల అన్నో చిన్నన్న అంట. ఆ. ఆవిడ గొంతులో ఇంకోటి అనుకోండి, ఇది చప్పగా ఉంటుంది. అలాగా కొన్ని ఆ, కాంపిటీషన్లో పెట్టేస్తారు. సరే, అందరిది మనం వినాలండి, విని బాగుందమ్మా, వాళ్ళు ఇక్కడ వచ్చి పాడి మార్కులు తెచ్చుకొని ఇవాళ సినిమాలో పాడాలి అంటే చాలా టైం పడుతుందండి. ఉమ్, మామూలుగా గప్పని ఇచ్చారు. ఉమ్, పాత రోజుల్లో అంటే ఎవరు ఉండేవారు కాదు ఉమ్, పాడడానికి, మా గొంతుకలు. ఉమ్, ఇది ఎక్కడ కని విని ఎరగని లాంటి గొంతుగా ఇక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు. అది ఏమిటో నాకే తెలియదండి, నిజంగానండి. ఆ, అలాంటిది ఇచ్చి భగవంతుడు ఒక మంచి గొంతుక ఇచ్చి ప్రజలందరూ ఆ పాటకి మయమరిచి ప్రస్తుతం లాలి లాలి అనుకోండి, వటపత్ర అది సాయి ఎలా అంటారు. వటపత్ర సాయి ఎంత పాపులర్ అయిపోయింది. ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర దాకా ఉమ్, అమెరికా దాకా పాకింది. అక్కడికి టూర్లు వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ పాడారు కదా. అమెరికా గానీ, ఆస్ట్రేలియా గానీ, లండన్ గానీ అటు వెళ్ళినప్పుడు ఆ, బాగా పాడేవాళ్ళు కదా, ఎక్కువ అంటే ప్రేక్షకులు పాడించుకునేవాళ్ళు ఈ సాంగ్స్ అవును అవును, బాగా మీ దగ్గర నుంచి కూడా. ఓకే. వస్తూ ఉంటాయి, ఆ, జారిపోతుంటాయి. ఆ బిస్కెట్లు పాలు అంతే. ఆ, ఖానా కూడా చేసేదాన్ని కాదు. బిస్కెట్లు పాలు తాగడం మళ్ళీ పాట పాడడానికి వెళ్ళిపోవడం. బా. అంటే నేర్చుకుంటూ ఉంటాం. ఉమ్, రిహార్సల్స్ ఎక్కువ, ఉమ్, రిహార్సల్సే ఎక్కువ, రికార్డింగ్స్ తక్కువ. ఆ,
ఈ టైం అంతా రిహార్సల్స్, హ్మ్. రాత్రి సాయంత్రం 7 నుంచి రికార్డింగ్లు. హ్మ్. అలా ఏవో ఉండేవి వాళ్ళకి మనకి అంతగా జ్ఞాపకం లేదు. యాహ్! ఆ పల్లెటూరు కదా విజయనగరం అంటే అప్పుడు. హ్మ్. ఇప్పుడు టౌన్‌షిప్‌లా ఉంది. అడుగు పెట్టలేకపోతున్నాం ఇప్పుడు. ఎళ్లారా ఈ మధ్య ఏమన్నా? వెళ్ళానే, ఆ! అందుకే అంత ఖచ్చితంగా చెప్తున్నా. వెళ్ళాను. ఆ! పౌర సన్మానం చేశారు నాకు. మహారాజు ఇది కదా! మీరు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి గదా! అన్ని పాటలల్లో మీకు నచ్చిన పాట అంటే అన్నీ చెప్తారు మీరు. కాకపోతే మనం అనుకోలేమండి. హ్మ్. మీకే పాట ఇష్టం అంటే, నీకే పాట ఇష్టం, నాకు ఈ పాట ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అంటాం. చెప్పలేము. యాహ్! ఫలానా పాట అప్పుడు కొంత 4 రోజులు పాడుకుంటుంటాం. హ్మ్. ఐదో రోజు ఇంకో పాట సాధించి అది పాడుకుంటుంటాం. పాడుకుంటూ ఉంటాం. అంతే కదండీ! పాట గాలిలో తేలే పాట. హ్మ్. పాట పాడుమా కృష్ణ అది మాత్రం ఎప్పుడు మరిచిపోలేరు ఎవరును. హ్మ్. రాజేశ్వరరావు గారిది. ఆ! అవును. ప్రతి వాడు ఇంకా బాలు అయితే ఎంతలా పాడతాడో ఆ పాట పాపం. అబ్బా! చాలా ఒక మంచి మణిరత్నం మనం కోల్పోయామండి. హ్మ్. బాలు మిస్సింగ్ యాహ్! చాలా కష్టమైపోయింది. కూడా పాడేవాడికి మంచి హెల్ప్‌గా ఉండేదండి. హుహు. ఆయనతో పాడడం అనేది కూడా అలాగే ఎంజాయ్ అతనితో చేసారేమో. పాడినప్పుడు అతను గెంతులేస్తే నేను గెంతులేసి ఆ! అంటే రికార్డింగ్ రూమ్‌లో. స్టేజీల్లో కాదు. ఆ! స్టేజీల్లో ఎన్నైనా చేస్తాడాయన. రికార్డింగ్ రూమ్‌లో ఆ! అతను ఏదో అమ్మ దొంగ అంటే వాడికంటే ఎక్కువగా అమ్మ దొంగ అనేది ఇలా ఏదో పోటీలుగా పాడేవాళ్ళం. ఆహాహా! అప్పుడన్నీ అలా అప్పారావు అని మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. ఆ తరం అయిపోయింది. ఇంకో తరం వచ్చింది. హ్మ్. అందులో అప్పారావు ఆయనది కొన్ని రోజులైంది. ఆ! సుశీల్ గారు మీరు ఇదే పాడాలి అని. జనం ముందు స్టేజ్ మీద అది పాడబట్టే ఏసుకో బుల్లోడ ఇప్ప సరాయి అని పాడబట్టే. అబ్బో మీరు పాడాలి, ఆ! బాగుంటుంది, అసహ్యంగా ఉంటుంది. నేను పెద్ద ముత్తైదు అమ్మమ్మలాగా పాడేదాకా విడిచేవాడు కాదు. అబ్బబ్బబ్బా! ఆ స్టేడియం అంతా గెంతులే. ఆ! కానీ ఒక్కసారి అందుకున్నారంటే ఇంక అందరూ ఎగరటం అట్లే ఉంటది. ఆ అదే. జోష్ అలా ఉంటది. అంటే అందులో ఇందులో దూకేశారు అంతే మరి. అంటే అన్ని రకాల పాటలు పాడాలి కదా! హ్మ్. ఏదో అలా ఆడుతూ పాడుతూ వచ్చేసాను. ఇప్పుడు వయసొచ్చింది. హ్మ్. పాటుంది. ఎవరు కూర్చొని ఎంతసేపు పాడతాం క్లాసికల్ లాగా. ఏంటంటే ఆ రోజుల్లో ఎన్నో పత్రికలలో గాని రాసేవాళ్ళు గదా! అంటే ఊరికే గాలి వార్తల్లాగా. మీకు 'జానకి' గారికి ఒక పోటీ ఉంది. సో, ఇద్దరు కూడా పాటలు పాడడంలో వీళ్ళిద్దరూ ఒకరినొకరు పోటీ పడుతూ ఎళ్తున్నారు అని. మీరనుకుంటున్నారు. హ్మ్. మాలో ఏమీ లేదు. అదే. ఇద్దరు సరదాగా ఉంటాం. నేనొక ట్రస్ట్ పెట్టి హ్మ్. జానకికే ఇచ్చాను ఫస్ట్ అవార్డు. అవును మా. 'సుశీల' అవార్డు జానకికే. హ్మ్. నంబర్ 1 ఆ పిల్లే. యాహ్! సుశీల పాడుతుంది కొన్ని పాటలు. ఎందుకంటే ఫ్యామిలీ టైపు అలాంటివన్నీ వాళ్ళు ఇస్తారు. హ్మ్. ఇప్పుడు జానకి అని పిలిచగానే జానకి టైం కొన్ని ఉంటాయి. ఆ! అలాంటివి సుశీల్ చేసి పాడిద్దామని. హ్మ్. సరే రండర్రా ఏసుకో ఇప్పసాయ ఇలాంటిది వచ్చి. ఈ సాంగ్స్ నాకు సుశీల్ గారే పాడాలి అనేది విజయలలిత. హ్మ్. ఏదో ఒక ఒక వెరైటీ కోసం ట్రై చేస్తారు. ఓకే. అది. ఎంత చెప్పుకున్నా తరగదండి అవును. సంగీతం. హ్మ్. ఇప్పుడు ఈ తరం అయిపోయిన తర్వాత ఇంకో తరం వస్తుంది. అందరూ వింటారు కదా! అందులో ఏదైనా పట్టొచ్చు కదా మీకు. అవును. ఇప్పుడు కొద్దిగా మారుతుంది. హ్మ్. మా తరం కొంచెం ఫేడ్ అవుతుంది. హ్మ్. అంటే ఉన్నారు పిల్లల చేత పాడిస్తుంటారు. వాళ్ళ తృప్తి కోసం అది. కానీ అది బయటికి రావాలని ఉండదండి. పైకి రావాలంటే చాలా కష్టపడాలి. హ్మ్.
అంత పిల్లలు అంత కష్టపడలేరు. వాళ్ళు అంటే ఆవలింత వస్తుంది వాళ్ళకి. ఇంకేం ఇస్తుంటారు? అలాంటి చాలా కష్టాలుంటాయి. హ్మ్. పాడితే ఆవలింత వస్తుంది, హ్మ్. పడుకుంటే అమ్మ కొడుతుంది, చదవకపోతే మాస్టర్ తిడతాడు. అవును. ఇన్ని విషయాలు వాళ్ళు తట్టుకొని రావడం ఆ చిన్న పిల్లలు ముద్దుగానే ఉంటుంది. కానీ అక్కడ ఎంత వర్క్ జరుగుతోంది. హ్మ్. వర్క్ కోసం ఎవరు కష్టపడుతున్నారు? సిన్సియర్గా కష్టపడాలి. హ్మ్. మా నాయన మేము పాట కచేరి అక్కలు అందరికీ కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోబెట్టాడు అక్కడ. ఆ! వాళ్ళు బాగా పాడిస్తున్నారని నేను ఇక్కడ ఏడుస్తాను. ఎవరు నాకంటే బాగా పాడకూడదని. అయ్యా! అలా కొంచెం వెర్రితనాలు ఉన్నాయి నా దగ్గర. ఆ! తర్వాత నాకొచ్చేసింది ఆ పాట. హ్మ్. తర్వాత ఎప్పుడో కొన్నేళ్ల తర్వాత ఇండస్ట్రీలో ఆ పాట వచ్చింది నాకు. హుహు. నీదే రాదా అయ్యా! వాణిశ్రీ పాడింది. హుహు. ముందు అలా వస్తుంది అప్పుడు అనుకోలేదు. ఆ 8 ఏళ్ళకి 9 ఏళ్ళకి అనుకోలేదు ఆ! నేను అంత పాడతాడని. సింగర్స్ కొంతమందయితే మీ దగ్గరికొస్తున్నా అనేటప్పటికి కొన్ని ప్రశ్నలు పెట్టి అమ్మగారిని అంటే ఈ ప్రశ్నలు అడగండి అని చెప్పేసి నన్నడిగారమ్మ. మరి వాళ్ళు పంపించిన క్వెషన్స్ ఏంటో అడుగుతానొకసారి. మీ మొత్తం కెరియర్‌లో ఈ సాంగ్ తొందరగా అయిపోతది అని అనుకోని అక్కడికెళ్ళిన తర్వాత ఎక్కువ సేపు రికార్డింగ్‌లో ఉండాల్సిన సమయం ఏదన్నా ఒక పాటకొచ్చిందా? చాలా కష్టమైన ప్రశ్నే. మీ శిష్యురాలినే పంపించారు. వాళ్ళకన్నీ వచ్చు కబురు. అంటే నేను మీరు ఇంకా ఇప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పండి. ఇంకా నేర్చుకుంటున్నారని ఆ! చెప్పాలా? అంతే కదా! కొత్త పాట పాడడానికి పిలిస్తే హ్మ్. నేర్చుకోరు కదా! ఎప్పుడు బిగినింగ్ స్టేజ్‌లోనే ఉంటుంది హ్మ్. ఈ సుశీల. ఓకే. పండిపోతే ఆఫ్. ఇంకా పాడదు, ఆపేస్తుంది. కానీ ఇంకా ఎప్పటికి పాడుతూనే ఉంటారు. అది చాలా మంచి కరెక్టే కదా అది ఆ! నేను చెప్పింది. కరెక్ట్ అమ్మా. మొట్టమొదటి పాట కొత్త పాట అది. అయిపోతే అయిపోయింది అంతే. హ్మ్. ఇంకోళ్ళు పాడతారు అది. అంతే. "నీకే పాట అంటే ఇష్టం అండి" అని మనసులో నీకే పాట ఇష్టం? నాకు నీవుండే దాక్కుండా అదే నాకు కూడా చాలా ఇష్టం. అంటే మరి గప్పున మనకి ఏ పాట తెలీదు కదా! హ్మ్. ఈ పాడుతున్నప్పుడైతే శుభ్రంగా పాడతాం. అంటే ప్రతి ఒక్క పాట కొత్త పాట. అది అంతే కూడా అమ్మా. టఫ్ఫే. ఏమి పెట్టుకోకూడదమ్మా. హ్మ్. మనసులో హాయిగా ఉండాలి. హ్మ్. అప్పుడు వాడు చెప్పిన పాట మనకి ఎక్కుతుంది. ఓకే. లేకపోతే రాదు. పాట హ్మ్. తీర్థం ప్రసాదంలాగా ఉంటుంది. హ్మ్. ఒక సింగర్‌గా కెరియర్‌లో నిలబడాలి అనంటే వాళ్ళకి ఏముండాలంటారు? ఇప్పుడొచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు? ఎవరు చెప్పలేరు దీనికి. ఆన్సర్ అస్సలెవరు చెప్పలేరా అమ్మ? దీనికి ఎవ్వరు చెప్పలేరు. హ్మ్. ఆవిడ పుట్టినప్పుడు ఆవిడతో పుట్టే గొంతుగా. ఓకే. చిన్నప్పుడు కాయ 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 అని అరుస్తుంది పిల్ల. హ్మ్. తర్వాత కొంచెం చేస్తే అని అది అవుతుంది. ఇంకా కొంచెం పెద్దగయితే పలక ఏదో వేస్తాం. హ్మ్. మొత్తానికి స్టార్టింగ్ ఎవరు చేయరు. స్కూళ్ళకొచ్చాక స్కూళ్ళలో చెప్తారు. జనగణమన పాడండి రాదని. ఆ! అప్పుడు నోరిప్పుతారు అందరూ. వాళ్ళకి ఛాన్సులు లేవు. హ్మ్. పాటించారు. పుట్టిన దగ్గర నుంచి మా నాన్నయితే నన్ను రాసి రంపాన పెట్టారు. పాడు, పాడు, పాడు. ఏడిస్తే ఏడు పాపు. ఆ! ఏడ్చిన తర్వాత ఏడుద్ది గాని, ముందు పాడేసి తర్వాత ఏడుస్తుంది గాని. అలా అనేవారు. ఓకే. అంటే అంత పట్టు ఉండాలి. హ్మ్. ఒక మనిషిని పైకి తేవాలంటే పట్టుదల ఉండాలి. ఎంత చెప్పినా అంతేనయ్యా. ఆ! వినిపించుకోరయ్యా. వినిపుచ్చుకోరా అమ్మ? వినిపించుకోరు పెద్దలు. హ్మ్. మేము వచ్చిన మా మా చేత ఎందుకు మీరు ఇలాగా వీడియోలు, టీడీయోలు అన్నీ చేయిస్తున్నారు? హ్మ్. వాళ్ళేమో వింటారేమో, కొంతమంది ఉంటారు. వాళ్ళకి సౌకర్యం కుదరదు. హ్మ్. వాళ్ళు పాడదామని అనుకుంటుంటే పాడటానికి అక్కడ ఉండే ప్రస్తావన అంత బాగుండదు. హ్మ్.
ఒక శృతి ఉండదు, ఒక పెట్టి ఉండదు, ఓ వాయించే రిధం ఉండదు. హ్మ్. ఇది ప్రపంచం ఏంటి ఉలకం. హ్మ్. ఉలకం ప్రపంచం అంటే బాలే కదా, ఆ! తంతున్నాడు దేవుడు. అలా ఎగిరి కింద పడుతుంటాం. అంటే రికార్డింగ్ జరిగేటప్పుడు ఎప్పుడైనా కానీ కళ్ళనీళ్ళు పెట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? ఏడుపు ఈజీగా వస్తుంది నాకు. హ్మ్. చూడాలని ఉంది ఎక్కిళ్ళంతా ఎక్కిళ్ళు. అంత ఏడు. హ్మ్. ఆపు, ఏడుపు ఆపు, ఏడుపు ఆపి పాడు. హ్మ్. అమ్మ చూడాలని ఉంది అని ఒక పిక్చర్ ఏదో దాంట్లో పాడారు. పొరపాటు పొరపాటు పని ఎప్పుడూ చేయను, ఇంకెప్పుడు చెయ్యను, నీతో చెప్తాను, నీతోనే అంటున్నాను నేను అనేదో పాటలో వస్తుంది. మా నాన్నగారు ఏడ్చారు నేను నా బదులు. అమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా నీకు అన్నారు. ఆ! మా మదర్ నాకు 13వ ఏట పోయారు. ఓకే. ఆ లోటుపాట్లు ఉంటాయి మరి హ్మ్. అంత. కాబట్టి మీరు ఏదైనా పాట పాడుతున్నా గాని ఈజీగానే ఏడుపొచ్చేస్తదనమాట. అన్నిటికీ రాత్రి పడుట లతా పాట. ఆ! మొహే భూల్ గయే సావరియా, అవన్నీ కాపీ కొట్టేస్తాం. చదువు మాత్రం కాపీ కొట్టడానికి వీళ్ళే. అందుకే మిస్ పట్టుకుంది మిమ్మల్ని. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, హ్మ్. అది పట్టుకుని వచ్చేస్తారు. నేను బాగా పాడేస్తానని ఆ! ఉత్తనే సుశీల్లా పాడుతుందండి మా పిల్ల. పాడించడం ఒక్కసారి పాడడం. గాడ్ బ్లెస్ యూ. ఆ! సా ఎక్కడో ఉంటుంది, పా ఎక్కడో ఉంటుంది. అది చెప్పేవాళ్ళు అలా చెప్తారు. హ్మ్. చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని నమ్ముతారు వాళ్ళు. హ్మ్. అదే పాట అనుకుంటారు వాళ్ళు. ఈ పిల్ల ఏడవలేదు, కక్కలేదు హ్మ్. పాపం. అవనే అవనే చెప్తుంటే ప్రజలకి వింటున్న వాళ్ళందరికీ కూడా ఇదంతా ఎందుకు ఈ చోది, ఇంటికి పోయి హాయిగా రెస్ట్ తీసుకోకుండా. అయ్యా! అట్లేం లేదమ్మా. కానీ మీరు భలే చమత్కారమ్మా. అంతే ఏంటంటే కదా, అదే అదే ఉండాలి. ఆ! అది లేకపోతే ఏమీ లేదు, జీర్ణించలేం. ఒక మంచి పాట పాడారంటే ఏ పాటే? ఏదైనా మీ ఇష్టం. వదలనురా నిన్ను రఘురామ, వదలనురా నేను రఘురామ, నా జీవితమే నవ పారిజాతము, ఏనాడో అది నీకే అంకితము. ఇది చక్రవర్తి గారు యాహ్! మ్యూజిక్, మ్యూజిక్ అది. లేటెస్ట్. హుహుహు. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, చెలికానే సదనసన ఉంటే, చెట్టా పట్టా చేతులు పట్టి చెట్టు నీడకై పరిగెడుతుంటే, చెప్పలేని హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. వావ్! పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారి నా పాట నీ నోట పలకాల శిలక, నీ బుగ్గలో సిగ్గు లొలకాల శిలక. ఆ డైలాగ్ భలే వచ్చింది ఇద్దరికి. మా మాస్టర్. ఆ! మీరింతసేపు మాకింత టైమ్ ఇచ్చినందుకు నిజంగా చాలా చాలా ధన్యవాదాలమ్మా. చాలా థ్యాంక్స్. చాలా థాంక్స్ చాలా అమ్మా. చాలా సంతోషం. ఆయుష్మాన్ భవ.